హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కూల్గా ఉండి గోవా క్యారెట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా మంచిగా ఉన్న ఒక జాంకాయని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని అయితే కట్ చేసుకోవాలండి. లోపల ఉన్న గుజ్జునంతా చాకు స్పూన్ యూస్ చేసి మొత్తం గుజ్జునంతా రిమూవ్ చేసేయాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత గుజ్జునంతా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. అలాగే 5 వరకు జీడిపప్పులను వేసుకున్నాను, కొద్దిగా పాలు వేసుకున్నాను, అలానే క్యారెట్ తురుమును కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లా చేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న జీడిపప్పు అలానే క్యారెట్ తురుమును కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దీనిని అంతటిని జామకాయలోకి అయితే వేసుకుని ఫిల్ చేయాలండి. ఇప్పుడు దీనిని ఎక్స్ట్రా పార్ట్తో క్లోజ్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుని 24 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచినట్లయితే ఈ విధంగా రెడీ అవుతుంది. సో చూసారు కదా, గట్టిగా అయితే అయిపోయిందండి. మనకి కావాల్సిన పీసెస్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జామకాయ క్యారెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. నచ్చితే నా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.